అంబటి రాంబాబు గారిని ఏ స్థాయిలో టార్గెట్ చేశారో, వాళ్ళ ఇల్లు తగలబెట్టడం, కారు తగలబెట్టడం, అరెస్ట్ చేయడం, అండ్ మధ్యలో పోలీసుల టార్చరు, రాజమండ్రి జైలుకు పంపడం, అసలు ఇదంతా అయినా కూడా ఇంకా వాళ్ళ విద్వేషం చల్లారనట్లేదు. హైదరాబాద్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి పంజాగుట్ట శ్మశాన వాటికి వరకు అంబటి రాంబాబుని తిట్టుకుంటూ, ఆయన ఫోటోని చెప్పుతో కొట్టుకుంటూ, శవం యాత్ర పట్టుకొని, ఒకసారి ఆ వీడియో చూడండి. ఎందుకు ఈ గొప్ప వీడియో అందరూ ఒకసారి చూసి తరలించండి. అంబటి రాంబాబు గారు శవయాత్ర చేస్తూ ఉన్నారు నడి రోడ్డు మీద, హైదరాబాద్లో శవయాత్ర. డైరెక్ట్గా చూడండి, శవయాత్ర పట్టుకొని చేసి చూడ బలకలు, డోలు, మైకులు అన్నీ పట్టుకొని చేసి మొత్తం ఊరేగింపుగా తీసుకొని శవయాత్ర చేసుకొని పోతూ ఉన్నారు. అంబటి రాంబాబు శవం యాత్ర పట్టుకొని మధ్యలో డ్యాన్స్ చేసుకుంటే వెనక శవాన్ని పెట్టుకొని ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, ఇంత చేస్తూ ఉంటే పోలీసులు ఎక్కడ అడ్డుకోవట్లేదా? ఎవరిదైనా ఒక దిష్టిబొమ్మ దహనం చేసినా కూడా, ఆ ప్రయత్నం చేసినా, దిష్టిబొమ్మ దహనం చేసే ప్రయత్నం ఎక్కడికక్కడ అడ్డుకుంటారే. మరి ఇప్పుడు ఇంత శవయాత్ర ఏమంటారు, పలకలు ఏమంటారు దాన్ని, శబ్దాలు చేసుకునే వాటిని తీసుకొని వచ్చి డ్రమ్ములు కొట్టుకుంటూ, డ్యాన్సులు చేసుకుంటూ, శవం యాత్ర పట్టుకుని ఎట్లా చేసినా కూడా పోలీసులు ఏమైనా సెక్యూరిటీ ఇచ్చినట్టున్నారు. లేకపోతే అవసరమవుతుందో పోలీసుల సెక్యూరిటీ సరిపోతుందో లేదో, ఆ శవయాత్ర చేసే వాళ్ళకు మద్దతుగా ఇమ్మీడియట్గా తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏమైనా కనుక కేంద్రంతో మాట్లాడి మిలిటరీని ఏమైనా రంగంలోకి దించితే సరిపోవు. ఆ శవయాత్ర చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళకు మద్దతుగా వీలైతే అన్న మిలిటరీను వాళ్ళని ఎలా రంగంలోకి దించితే సరిపోయేది. ఇంత ద్వేషం, ఇంత అరే అన్నం తిని బతుకుతారా, ద్వేషం తిని బతుకుతారా, విద్వేష తిని బతుకుతారా? నోరు తెరిస్తే బూతులు మాట్లాడేవాళ్ళు, నోరు తెరిస్తే ఆయన ఏదో అమ్మమ్మగుడు అని ఓ మాట అన్నారేమో, మళ్ళీ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అటువైపు వాళ్ళ జగన్ నీ పుట్టుక తప్పుడు పుట్టుక, సైకో నా కొడుక, మెంటల్ నా కొడుక, బోసడీకే నా కొడుక, చెత్త నా కొడుక, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఎన్నో. వీళ్ళు ఒక్కరే బేసిక్గా ఈ ప్రపంచంలో లోక కళ్యాణం కోసం పుట్టిన వాళ్ళు ఉన్నట్లున్నారు. ఈ శవయాత్ర చేసే బ్యాచ్ ఒకటే వాళ్ళ మద్దతుదారులు. ఇంత బరితెగింపులు, ఇంత దారుణం. సమాజం ఎటువంటి వాళ్ళని చూసి అసహించుకుంటుందో లేకపోతే మద్దతు ఇస్తుందో నాకైతే అర్థం కావట్లేదు.